హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం పెసరపప్పు పచ్చడి వైట్ రైస్లోకి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకుని దాన్ని 1 అవర్ నానబెట్టాను. దాంట్లోంచి వాటర్ తీసేసాను. దీనిలోకి నేను 4 నుంచి 5 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. దీనిలోకి కావాల్సినటువంటి అదర్ ఐటమ్స్, వెల్లుల్లిపాయలు ఒక 10 కట్ చేసి పెట్టాను, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/4 స్పూన్, 1 మిరపకాయ, శనగపప్పు 1/2 స్పూన్, కరివేపాకు తగినంత, ఉప్పు దీంట్లో ఎక్కువ పడ్డదు అందుకని 1/2 స్పూన్ తీసుకున్నాను. ఫస్ట్ మనం దీంట్లోకి గ్రైండర్లోకి జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని దీనిలోకి మనం నానబెట్టుకున్నటువంటి పప్పుల్ని వేసుకుని గ్రైండ్ చేద్దాం. ఇది గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకుని కలిపేద్దాం. ఇప్పుడు పచ్చడిలోకి మనం తడక యాడ్ చేద్దాం. దాంట్లోకి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుని ఆయిల్ వేగిన తర్వాత మనం మినపప్పు, ఆవాలు, శనగపప్పు, మిరపకాయలు, దాంతోపాటు గార్లిక్ కూడా యాడ్ చేద్దాం. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేద్దాం. దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసి పోపు వేగేంత వరకు వేసి ఇప్పుడు ఈ తడకాన్ని మనం పచ్చడిలోకి యాడ్ చేద్దాం. ఈ పచ్చడి వైట్ రైస్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.